కోరుట్ల నియోజకవర్గం బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. సకాలంలో రుణమాఫీ చేయాలని, బ్యాంకర్లు రుణాలు చెల్లించాలని, వేధింపులు ఆపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ₹1,00,000 రుణమాఫీని ఏకకాలంలో చేయాలని వారు కోరారు. అదేవిధంగా బ్యాంకర్లు రైతుల రుణాలు చెల్లించాలని కోరుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకర్ల వేధింపులు ఆపివేయాలని కోరారు. రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి జగిత్యాల బీజేపీ కిసాన్ మోర్చా తెలియజేసింది. ఇప్పుడు ఇబ్బంది మొత్తం రుణం కట్టేస్తే మళ్ళీ రాదు అని వల్ల ఇలా భయం, లేకపోతే ఎందుకు కట్టరు మేడం? ఏం జరిగిందంటే రోజు ఫోన్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తే ఇక మాకు దడదడ అంటుంది. రుణం ఇచ్చిండ్రు 90,000 ఇస్తే 90,000 కట్టమని అంటే అడ్డీలు కట్టమంటే 2 సంవత్సరాలు కట్టినాం. కట్టి ఇక మాఫీ చేస్తారని మేము ఊకున్నాం. ఈ 2 ఏళ్ళ నుంచి ఊకుంటే ఇప్పుడు వారం రోజులే రోజు ఫోన్ చేస్తుంది. అట్లా పైసలు వస్తున్నాయి, మీరు అసలు వడ్డీ కట్టుండ్రు అని రోజు ఫోన్ చేస్తాం. ఇక మేము ఎక్కడికే కడదాం, పంట లేదు, అట్లు మొన్న రాళ్ళ వానగొట్టి ఎక్కడికే కడదాం, తినటానికే ఇప్పుడు వాటిలో లేదు, బియ్యం లేవు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రజావాణిలో రైతుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఎలక్షన్లో ₹1,00,000 రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తానని రైతులకు హామీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఆ హామీని నెరవేర్చకపోగా గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా మేము రుణమాఫీని ఈసారి చేస్తాం, బడ్జెట్ కేటాయించడం, ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామనడంతో రైతులందరూ కూడా బ్యాంకుకు వెళ్ళి రెన్యువల్ చేసుకోలేదు. దాని కారణంగా బ్యాంకర్లందరూ కూడా రైతులకు ఫోన్ చేసి మానసికంగా ఇబ్బంది పెడుతూ ఫీల్డ్ ఆఫీసర్లు ఇంటికి వచ్చి రైతులందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రభుత్వం చెప్పిన మాట అయిన రైతులు రుణాన్ని కట్టలేదు. ఆ సమయంలో మాఫీ జరగకపోగా రైతులకు వడ్డీ భారం 7% ఉన్న వడ్డీలో 3% కేంద్ర ప్రభుత్వం వడ్డీ ఇస్తున్నది, 4% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ వడ్డీ ఇవ్వకపోగా మీరు రెన్యువల్ చేసుకోకపోవడంతో 13% వడ్డీ కట్టాల్సి వస్తుంది. మాఫీ అంతా కూడా ఈ వడ్డీలకే సరిపోయే పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తలే, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు కలెక్టరేట్ల రుణమాఫీ పైన గతంలో ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఇక్కడ వేసిన గొంగన అక్కడనే ఉంది. ఇలా రైతుల పరిస్థితి అగోమచారంగా ఉంది. ఈ తీసుకున్న రుణం కేంద్ర ప్రభుత్వం 3% రుణంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఇంకా 4% రాష్ట్ర ప్రభుత్వం విడుదల అయ్యాక మొత్తానికి తడిసిపోపడై ఒక్కొక్క రైతుకు ఇప్పుడు ఇంతకుముందు గతంలో ₹1,00,000 తీసుకుంటే ఇప్పుడు 2 లక్షల దాకా తయారైంది. వీళ్ళు ఏమంటారు అంటే కేవలం ఏంటంటే ఇప్పుడు ఇక ఎలక్షన్ టైం ఉంది కాబట్టి ఈ టైంలోనన్నా మాఫీ చేస్తారని ఆలోచన కొద్దీ రైతులంతా కట్టకుంటున్నారు. వాళ్ళు ప్రతి బ్యాంకర్ వాళ్ళ మీదకి వచ్చి తలుపులు తీసే పరిస్థితికి వచ్చింది. కొన్ని బ్యాంకులు అయితే కొన్ని మన కోర్టు నోటీసులు ఇచ్చుకుంటా తలుపులు తీసే పరిస్థితికి వచ్చిందంటే ఎంత దారుణంగా ఉందో చూడండి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, కేవలం వాళ్ళ ఓటు బ్యాంక్ వరకు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి.